మేడే వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీ యానాం గుట్టలో గల సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్యలు మాట్లాడుతూ 1886 సంవత్సరంలో చికాగో పట్టణంలో అక్కడ కార్మికులు 18 గంటలు పనిచేయాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడంతో అక్కడున్న కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్న సందర్భంలో 8 గంటలు పనిచేస్తామని ఆందోళన చేస్తున్నారు. ఈ తరుణంలో అక్కడ యాజమాన్యం, పోలీసులు కలిసి సమ్మె చేస్తున్న కార్మికులపై కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో చనిపోయిన కార్మికుల రక్తం కాలువలా పారుతున్న సందర్భంగా ముంచి పైకెత్తి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న రోజు మేడేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ యాక్షత్రాధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్రూడాయిల్ ఉన్న దేశాలపైన దాడులు చేస్తూ తన గుప్పెట్లో ఉంచుకుని యుద్ధాన్ని చేస్తూ ఈరోజు ప్రజల మీద భారాలు వేస్తున్నారని అన్నారు. ఈ విధానాన్ని మానుకోవాలని, భారతదేశంలో మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం సిగ్గుచేటని, ఆ 4 లేబర్ కోడ్లు రద్దు కోసం భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని, కార్మిక కర్షక ఐక్యత్వం పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ పేద ప్రజలపై భారాలు వేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. ఈ విధానాన్ని మానుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలందరికీ ఇళ్లు లేనటువంటి వారికి ప్రభుత్వమే ఎలితే జాగా ఇచ్చి 5 లక్షలు కట్టుకోవడానికి రుణాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత ఆర్మూర్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి రవి, ఓంకార్, విఠాలు, లలిత, దత్తు, అక్షయ్, సయాబాయి, దొరుబాయి, ఎటక అనుకయ్యి, దుర్పతిబాయి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడే వారోత్సవంలో భాగంగా ఈరోజు 4వ రోజు. ఎందుకంటే ఏదైతే చికాగో నగరంలో ఇప్పుడు 140వ మేడేను మనము యానంగుట్ట సుందరయ్య కాలనీలోనే మరి జరుపుకోవడం జరిగింది. మరి అట్లాగే ఏదైతే చికాగో నగరంలో ఆనాడు దాదాపుగా 140 ఏళ్ల క్రితము కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ మరి ఆ రోజు 18 గంటల పనిదినం ఉండేది. మరి అన్ని ఫ్యాక్టరీలలో తిరుగుతూ వాళ్ళు మరి ఏం చేసేదంటే 8 గంటల పనిదినం కావాలి, 8 గంటల విశ్రాంతి కావాలి, 8 గంటల మరి రిక్రియేషన్ కావాలా, మరి ఏదైతే బాల కార్మిక వ్యవస్థను కూడా రద్దు చేయాలి, మరి పనికి తగ్గటువంటి మరి కూలీలు కూడా ఇవ్వాలని ఆనాడు మార్క్స్, ఎంగెల్స్ ఫ్యాక్టరీ దేశాన తిరిగి అన్ని ఫ్యాక్టరీల కార్మికులందరినీ సమీకరించి ఆనాడు చికాగో నగరంలో దాదాపుగా మరొక 5 లక్షల మందితోటి అక్కడ పెద్ద ఏ మార్కెట్ యార్డ్ వద్ద పెద్ద మీటింగ్ పెడితే ఏదైతే బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఈ జరుగుతున్నటువంటి పోరాటంలో ఆ 5 లక్షల మందిని చూసి పెట్టుబడిదారులకు పడలేక వాళ్ళకి విమిడలేక ఈ కార్మిక దేశమంతా ఒకటే అయిపోతున్నారని ఆ రోజు మరి 2 రోజులు యథావిధిగా కొనసాగింది. 3వ రోజుకి వచ్చేంత వరకు కొందరు కార్మికులను బెదిరించి మరి బెదిరించి కొందరు కార్మికుల సమ్మె విరమింపజేసారు. మరొక 2 లక్షల మంది సమ్మె కొనసాగిస్తుండగా మరి ఏదైతే ఈ పెట్టుబడిదారి వాళ్ళు ఉన్నారో వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తి ద్వారా మరి అక్కడ బాంబును వేయడం జరిగింది. ఆ బాంబును వేస్తే దాదాపుగా ఒక 7 కానిస్టేబుల్ మరణించిండ్రు, 2 సాధారణ పౌరులు కూడా మరణించిండ్రు. దానికి కారణము ఏదైతే ఆనాడు సమీకరించి మరి పోరాడదాము అనే నినాదంతో వచ్చినటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులని 7గురిని అరెస్టు చేసి వాళ్ళని మరి జైల్లో పెట్టి బంధించి ఆ రోజు వారికి ఒక తీర్పునివ్వడం జరిగింది. 4 కార్మికులకు ఉరిశిక్ష ఇవ్వడం జరిగింది. ఒక కార్మికుడు నేను మన కార్మికుల తరఫున తప్పే లేదు, మన కార్మికులను అకారణంగా చంపుతుందని వాళ్ళ చేతిలో చావడం నేనెందుకు అని తన చేతిలో ఉన్న బాంబును నోట్లో పెట్టుకొని తానంతరం తాను వేల్చుకొని చచ్చిపోవడం జరిగింది. అట్లాగే ఇంకో 2 కార్మికులకు సాధారణమైనటువంటి జైలు శిక్షను విధించడం జరిగింది. అందులో భాగంగా మేడే అప్పటి నుంచి ఏదైతే కార్మికులు చనిపోయిన కార్మికులు ఉంటారో ఆ ఒక కార్మికుడు లేచి తన కొన ఊపిరితో ఆడుతుండగా ఉడక అక్కడ తన కాకి చొక్కను తీసి ఏర్లై పారుతున్నటువంటి రక్తంలో తన చొక్కాని మరి రక్తంలో తడిపి ఈ రోజు నుంచి 1986 29 తారీఖు నుంచి మనం మేడే ఫస్ట్ నుంచి జరుపుకుందామని మరి ఆ రోజు ఆ చొక్కాను లేవట్టి ఆ రోజు మేడేగా ప్రకటించడం అనేది జరిగింది. ఆ ప్రకటించడం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ అన్ని దేశాలల్లో మనకి ఇవాళ ప్రపంచ కార్మికుల దినోత్సవం అని మేడేను జరుపుకుంటున్నాము. అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము భారతదేశం వెలిగిపోతుందని ఇలా నరేంద్ర మోడీ ప్రగాఢాలు చెప్తున్నాడు. ఏదైతే ఆనాడు రక్తాన్ని చిందించి 29 కార్మిక చట్టాలను సాధించుకుంటే ఆ కార్మిక చట్టాలను ఇలా 4 కోలుగా విభజించి ఏప్రిల్ 1వ రోజున పార్లమెంట్లో ఆమోదం పొందడం జరిగింది. దాన్ని తక్షణమే విత్డ్రా చేసుకొని
మరి కార్మికులందరికీ 8 గంటల పనిదినాన్ని కల్పించాలి. ఈ 12 గంటల పనిదినం మాకు అద్దని నేను సిఐటిగా మరి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా. ఏదైతే మీరు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి మరి పేదవారికి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇలా సుందరయ్య కాలనీలో జాగా ఉన్నది. అయ్యా మీరు 5 లక్షలు లోన్ ఇస్తే మరి కట్టుకుంటారు. మరి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు జిల్లా కేంద్రంలో ఎక్కడ ఉన్న పరిస్థితి ఉన్నా మరి ఏదైతే మీరు ఇల్లు ఇస్తామని చెప్పిర్రో ఎక్కడ ఇచ్చిండ్రో ప్రభుత్వము ప్రజలకందరికి సమాధానం చెప్పవలసిన అవసరము ఆసన్నమైంది. ఈ మేడ ద్వారా చెప్పాలా. ఏదైతే చక్కెర ఫ్యాక్టరీని బోధనలో 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు. ఇప్పటి వరకు కూడా 100 రోజులు కానీ ఇప్పుడు 12.5 సంవత్సరాలు అయిపోయింది. దాదాపుగా 2-3 వేల మంది కార్మికులు ఇలా అన్నమో రామచంద్ర అంటూ ఏడుస్తూ ఇలా జీతాలు లేక ఉండడానికి తినడానికి తిండి లేక చేసుకోవడానికి పని లేక ఏడుస్తున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని తెరిపించి ఆ కార్మికులందరికీ పని కల్పించాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం